నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ. ఇక గతేడాది జూన్ 5న వారం రోజుల పాటు పరిశోధనల కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్తో పాటు ఇతర ఆస్ట్రోనట్స్ని కూడా ఆవిడ తీసుకెళ్లడం జరిగింది. ఇక బుచ్ విల్మోర్ని కూడా తన సహచరుడైనటువంటి బుచ్ విల్మోర్ని కూడా తను తీసుకెళ్లడం జరిగింది. ఇక అక్కడ కొన్ని అనివార్య కార్యాలయం వలన ఆవిడ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక అదేవిధంగా తను ప్రధానంగా ఒకటి చెప్పుకొచ్చారు. ఏంటంటే ఎప్పుడు స్పేస్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ గణపతి ప్రతిమతో పాటు అదేవిధంగా భగవద్గీతని కూడా ఎప్పుడు వెంట తీసుకెళ్తాను అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. ఎంతో భావోద్వేగానికి కూడా ఆవిడ గురైనట్టుగా తెలుస్తోంది. అయితే భగవద్గీత నాతో పాటు ఉంటే అదొక ధైర్యం ఉంటుంది, నేను లేకపోయినా భగవద్గీత నాతో ఉంటే చాలా చక్కగా ఉంటుందని కూడా ఆవిడ వివరించడం జరిగింది. ఇంకా అదేవిధంగా గణపతి ప్రతిమను కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఆవిడ ఎంత అంటే మన సనాతన ధర్మాన్ని కావచ్చు, ఎంత సంస్కృతిని ఎంత బాగా పద్ధతిలో పాటిస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఇంకా అమెరికన్ అయినప్పటికీ కూడా ఎంత చక్కగా గణపతిని అంటే వినాయకుడి ప్రతిమను తీసుకెళ్లి ఆవిడ మనసులో స్మరించుకోవడం కావచ్చు, ఎంత చక్కగా ఆవిడ పాటిస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఇక అదేవిధంగా ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ భూమి మీద మనం ఏ విధంగా అయితే ఫుడ్ తీసుకుంటాము, అదేవిధంగా వ్యాయామాలు ఏ విధంగా చేస్తాము, ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తాము, అదేవిధంగా అక్కడ కూడా స్పేస్లో అంతరిక్ష కేంద్రంలో కూడా ఆవిడ అదే విధంగా పాటించినట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తోంది. వ్యాయామాలకు సంబంధించి కావచ్చు, తన ఎక్సర్సైజ్, అదేవిధంగా ఆహార పదార్థాలు ఏ విధంగా పాటించాలనేది కూడా ఇక్కడ ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో అక్కడ ఆవిడ కూడా అదే పాటించినట్టుగా కూడా పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి ఎట్టకేలకు నాసా తన్ని తిరిగి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొల్పింది. అదేవిధంగా తను భూమి మీద అడుగుపెట్టినటువంటి మరుక్షణం అందరూ కూడా తనకి వెల్కమ్ చెప్పారు. మనం ఏ విధంగా అయితే వెల్కమ్ ఏ విధంగా చెప్తాము, అదేవిధంగా మనతో పాటు మనుషులతో పాటు యానిమల్స్ కూడా రియాక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక డాల్ఫిన్స్ కూడా సునీత విలియమ్స్కి ఎంతో ఘనంగా వెల్కమ్ చెప్పినటువంటి విజువల్స్ కూడా మనతో పాటు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నిజంగా ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషకరంగా అనిపించింది. ఆవిడ భారతదేశం కోసం అంటే ఎన్నో ప్రయోగాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, కుటుంబంని వదిలేసుకొని ఒక స్పేస్లో 9 నెలల పాటు ఆమె ఏ విధంగా గడిపింది, అక్కడ వాతావరణానికి అక్కడ గ్రావిటీకి ఎలా అలవాటు పడింది అన్నది నిజంగా చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒక కళ అక్కడ ఉండడం అనేది ఏ రోజు కూడా తను బాధపడినట్టుగా కూడా మనం చూడలేదు. ఈ 9 నెలలు మనం ఒక్కసారి పరిశీలిస్తే తనకి ఎప్పటికప్పుడు కూడా లైవ్ ద్వారా వీడియోలు మనకు అందజేస్తూనే ఉన్నారు. నాసా అవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాలుగా చూపిస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆవిడ బాధపడినటువంటి సందర్భం అయితే మనం చూడలేదు. మొన్న క్రిస్మస్ వేడుకలు కూడా ఆమె ఎంతో ఘనంగా జరుపుకున్నారు, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా సంతోషకరంగా ఆ 9 నెలల పాటు గడిపారని చెప్పొచ్చు. ఇక మొత్తానికి 9 నెలల నిరీక్షణ ఫలించింది. ఆవిడ భూమి మీదకి తిరిగి వచ్చారు. మనతో పాటు ఎంతో డాల్ఫిన్స్ కూడా ఆమెకు వెల్కమ్ చెప్పడం అనేది నిజంగా సంతోషకరం అని చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. చూసారుగా సక్సెస్ఫుల్గా కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా సముద్రంలో అయితే అలా చక్కగా దిగింది. క్రూ అండ్ రిటర్న్ అయితే ఇక్కడ రిటర్న్ అయిందని చెప్పొచ్చు. ఇక ఇక్కడ రాకెట్ క్రూ డ్రాగన్ కూడా సముద్రంలో చక్కగా దిగినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్గా అయితే చూడొచ్చు. నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకి ఇది అందజేసింది. ఇక క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో ఈ రాకెట్ క్రూ డ్రాగన్ కూడా అలా సముద్రంలోకి ల్యాండ్ అవ్వగానే ఇక షిప్స్ అన్నీ కూడా అక్కడ సిద్ధమైపోయాయి. నాసా అన్నిటినీ కూడా సిద్ధం చేసి ఉంచింది. ఇక ఆ షిప్స్ అనేటివి కూడా రాకెట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. అలా తనని తీసుకురావడానికి ఇక తనకి వెల్కమ్ చెప్పడానికి కూడా షిప్స్లలో కూడా అందరూ కూడా బయలుదేరినటువంటి విజువల్స్ కూడా మనం చూసాము. మరో విజువల్ కూడా నేను ప్లే చేస్తాను. ఇక ఇక్కడ ఈ విజువల్ చూసుకుంటే మన కనుక ఏదైతే ఆస్ట్రోనట్స్ అందరూ కూడా మనకి రాకెట్లో కనిపిస్తున్నారు. ఈ క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి 4 ఆస్ట్రోనట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లాస్ట్లో సునీత విలియమ్స్ ఉన్నారు.
వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకి చూపిస్తున్నారు, అందులో భాగంగా ఇది కూడా విజువల్ బయటికి రావడం జరిగింది. ఇక వాళ్ళు ఇది ఎర్త్కి అంటే భూమి మీదకి దిగే టైంలో కూడా మరి కాసేపట్లో దిగబోతున్నారు అన్నటువంటి సమయంలో కూడా ఈ విజువల్స్ అనేది అయితే మనకి బయటకు రావడం జరిగింది. ఇక పారాషూట్స్ ద్వారా కూడా ఒక్కసారిగా భూమి మీదకి వస్తున్నాయన్న కొద్ది సమయంలో అంటే కొద్దిపాటి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అన్నటువంటి సమయంలో ఈ పారాషూట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక మెల్లిగా కూడా సముద్రంలోకి దిగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారు కదా ఏ విధంగా పారాషూట్స్ ఓపెన్ అయిపోయి ఒక్కసారిగా సముద్రంలోకి దిగుతున్నటువంటి సమయంలో కొద్దిపాటి కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆ పారాషూట్స్ అనేది అయితే ఓపెన్ అయిపోయాయి. ఇక మెల్లిగా కూడా సముద్రం మీదకి దిగుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఇక మరొక విజువల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీద అడుగు పెట్టారు. ఆ విజువల్స్ కూడా నేను చూపిస్తాను. తను ఎంత సంతోషకరంగా మనకి హాయ్ చెప్తున్నారు చూద్దాం. తన మొహంలో ఎంత చిరునవ్వు, ఎంత సంతోషం కూడా కనిపిస్తోంది. సో ఇది మన క్రూ డ్రాగన్ అన్నమాట. దీంట్లో నుంచి మొత్తానికి తన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇక తన అధికారులు కూడా నాసాకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే కనిపిస్తున్నారు. తనని ఒక చైర్లో అయితే కూర్చోబెట్టి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం కదా. ఇక మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి విధంగానే అయితే అక్కడ గ్రావిటీ ఫోర్స్ వల్ల వాళ్ళు ఏదైతే గాల్లో కూడా పూర్తిగా కూడా గాలిలో తేలేటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంటుంది. మరి భూమి మీద అడుగు పెట్టిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు అనేది అయితే ఖచ్చితంగా జరుగుతాయి. బాడీలో కూడా కొంతవరకు మార్పులు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే ఏదైతే నిపుణులు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. అవన్నీ ఒక చైర్ మీద కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. తనతో పాటు బుచ్ విల్మోర్ని కూడా అదేవిధంగా తీసుకురావడం జరిగింది. ఇక కొన్ని రోజుల పాటు నిపుణుల పర్యవేక్షణలో కూడా ఆవిడ ఉంటారు. మెడికల్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారు. ఇక అదేవిధంగా ఫుడ్కి సంబంధించి ఫుడ్ ఇక్కడ ఏ విధంగా తీసుకున్నానో అక్కడ కూడా అదే విధంగా తీసుకున్నానంటూ కూడా తను చెప్పుకొచ్చారు. ఇక కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే భూమి మీద అడుగు పెట్టింది కాబట్టి కొంతవరకు మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అనంతరం మళ్ళీ మనకి నాసా నుంచి మరొక వీడియో కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఏదైతే తను కొంతవరకు మొత్తంగా కూడా సెట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత సునీత విలియమ్స్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా ఉన్నారు ఆవిడ అని కూడా మనకి మరోసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా నాసా ఎప్పటికప్పుడు మనకి వీడియోస్ చూపిస్తూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.